కూడా ఆ అబ్బాయిని ఎక్కువ చూసుంటారు కాబట్టి సో, అసలు ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు? అసలు ఏం జరిగిందనుకుంటున్నారు మొత్తానికైతే? ఆ అబ్బాయి కామన్‌గా ఉండేవాడండి. పిల్లలందరూ ఎట్లా ఉండేవాడో అట్లానే ఉండేవాడు. అబ్బాయితో ఎటువంటి న్యూసెన్స్ ఏ రోజు కూడా మేము చూడలేదు. హ్మ్. నిన్న షాక్ మాకు గూడాను. అబ్బాయి అనేటప్పటికి మాకు కూడా షాక్ సో, వచ్చింది. అంటే ఇది ఈ సంఘటన జరగక ముందు అప్పుడు గూడా ఆడుకుంటూ ఉండేవాడు కాబట్టి అతనిలో ఏమైనా బిహేవియర్‌లో అతనిలో ఏమైనా చేంజెస్ ఏమైనా కనిపించాయా? లేదండి. అది మేము అబ్జర్వ్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు అది అనేది మేము అబ్జర్వ్ చేయలేదు. హ్మ్. హ్మ్. కామన్‌గా అందరి పిల్లలతో రెగ్యులర్ ఆడుకునేటట్టు ఆడుకునేవాడు. మరి అదే సిట్యుయేషన్ మేము నిన్నటి తెలిసేటప్పటికి మేము గూడా అందరం పేరెంట్స్ అందరం కూడా షాక్ అయ్యాం. హ్మ్. మాలో ఒక పిల్లాడు ఇంత ఇష్యూ చేశాడా? హ్మ్. వాడికి ఇంట్ల అంత ధైర్యం వచ్చిందనేది గూడా ఒక భయంకరమైన విషయం ఇది. ఇలా ఎప్పుడైనా ఆ పిల్లలు ఏదైతే ఆ ఫ్లోర్స్ ఉన్నాయో అలా దూకడం గాని, అలా ఆడుకోవడం గాని ఇలా ఎప్పుడైనా ట్రై చేసారా మీకు తెలిసినంత వరకు? మేము చూడలేదండి. హ్మ్. మేము మార్నింగ్ అంతా ఆఫీస్‌కెళ్తాము. ఈవినింగ్ వస్తాము. గానీ ఈళ్ళంతా ఎప్పుడు మేము పరిశీలించలేదు. హ్మ్. అది నిన్నటికే మాకు గూడా తెలిసింది ఆ విషయం. హ్మ్. సో, అసలు ఈ పిల్లోడు చేశారంటే మీకు ఆహ్, జి అసలు ఎలా అనిపిస్తుందన్న నిజంగానే నమ్మశక్యంగా అనిపిస్తుందా అసలు ఇప్పటికి గూడా? నమ్మశక్యంగా లేదండి. అంత ధైర్యంగా చేసాడంటే అనేదే ఒక అందరికి ఒక భయం. హ్మ్. అంతే ఇంకా సో, చెప్పాలంటే. పిల్లోడు అది చేసే ముందు ఏదైతే ఒక లెటర్ రాసుకున్నాడో, ఆ లెటర్ గూడా మీరు చూసే ఉంటారు. ఆ లెటరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఇంత విధంగా చేసుండొచ్చా అనే ఒక ఆలోచన. అంతకు మించి ఏమి చేయలేము దాని గురించి. అంత దీనిగా ఆలోచించేసాడా అనేదని ఒక అర్థం కావట్లేదు అది. బ్లైండ్ అంతాను. అంటే ఇప్పుడు అంత క్రిమినల్ మైండెడ్ ఎలా ఆలోచించాడు? అతనికి అంత ఎలా ఎక్కేసిందంటారు? మరి యూట్యూబ్‌లో ఫాలో అవుతున్నాడని చెప్పి అంటున్నారు. అది దానివల్ల చూసి అలాగేమైనా చేసాడా? అది ఎంతవరకు నిజమనేది కూడా మాకు తెలీదండి. హ్మ్. సో, అంటే ఇందులో పేరెంట్స్ మిస్టేక్ గూడా ఏమైనా ఉందనుకోవచ్చా? అది మనం చెప్పలేం కదా సార్. అది ఎవరి పేరెంట్స్ కూడా పిల్లలు చక్కగా చూసుకోవాలి, మంచిగుండాలనుకుంటారు గానీ, ఈ క్రైమ్ అనేది ఎవరు చెప్పరు, చేయరు. వాళ్ళే తెలియకుండా ఏదైనా చేసుండొచ్చు ఈ అబ్బాయి. అంతే తప్ప పేరెంట్స్‌ని ఇందులో మనం ఇన్వాల్వ్‌మెంట్ చేయలేం. ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా పిల్లలు బాగుండాలని అనుకుంటారు. అది మనం అంతగా చెప్పలేము ఆ విషయం. అంటే కేవలము డబ్బు కోసమేనా? డబ్బు కోసం అయితే గనక ఈ కత్తెందుకు తీసుకెళ్ళాడో అదే అంటే హత్య చేయడానికెళ్ళిన అనుకోవచ్చా? లేకపోతే కేవలం డబ్బు కోసమని అనుకోవచ్చా? మీ మీ ఉద్దేశంలో అసలేమనుకుంటున్నారు? అది మాకు తెలీదండి. నిన్న చెప్తేనే తెలిసింది అసలు విషయం అనేది. అది ఫైనాన్షియల్‌గా వాళ్ళ విషయాలు మనకు తెలియవు కదండీ. అది మనం కన్ఫర్మ్ చేయలేము అది ఏ విషయం గురించి అనేది. మన మీడియాలో చెప్పిన దాని ప్రకారం డబ్బుల గురించి ఎళ్లారనే తెలుస్తుంది. ఆ! అది దాని గురించి ఏం లేదు. హ్మ్. సో, అయితే ఇప్పుడు 20 కత్తిపోట్లతో అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆమెనైతే హత్య చేయడం జరిగింది 'సహస్ర' అనే అమ్మాయిని. సో, ఇది మీకెలా అనిపిస్తుందండి? అంటే 20 దాదాపు 20 కత్తిపోట్లతో అంటే ఇదైతే దారుణమేనండి. ఒక చిన్న పిల్లని అంత దీనిగా చేయడం అనేది భయంకరమైన విషయం. హ్మ్. సో, మీ ఉద్దేశంలో ఇలాంటి వారికి మరి ఎలాంటి శిక్ష పడితే బావుంటుంది? ఇంకొక ఆడబిడ్డకి ఇలాంటివి జరగొద్దు అంటే సో, ఎలాంటి శిక్ష తీసుకోవాలి? ఇది గవర్నమెంట్ ఆలోచన చేస్తది కదండీ. ఆ అబ్బాయికి ఏం జేయాలి ఏమనేది మనం చెప్పడానికి ఆ లా అని మనకంతా ఏమీ తెలియదు. ఏదైనా వీళ్ళకి న్యాయం జరగాలి అనేది ఒక కోరికండి. అన్న నమస్తే అన్న. మీరు ఈ ఏరియాలో ఎప్పటి నుంచి ఉంటున్నారన్న కూకట్పల్లిలో? 20 ఇయర్స్. సో 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు గదా! అంటే ఈ సంఘటన ఇలా జరిగింది గదా! అసలు ఎలా అనుకుంటున్నారు మీరు? ఏం జరిగిందనుకుంటున్నారు మొత్తానికైతే? ఈ ఏజ్‌లో బాబు ఈ సంఘటన చేసింది చాలా దురదృష్టకరం. ఇదేంటంటే పాపని ఆడు దొంగలించకపోవడానికి వచ్చినని న్యూస్‌లో, పేపర్‌లో, మీడియాలో చూసినాం అన్ని. అన్ని చూసినాం గనుక ఇప్పుడు ఆ పాపని ఎలా అయితే చంపిండో, ఈ బాబుని కూడా అలానే చంపాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ గాని, దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు కదా! వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు అతని పైన హ్మ్, ఆహ్, మానవత్వంతోని మంచి దృష్టి సారించి అతనితోని హ్మ్, అతని పైన తీసుకొని ఆ పాపకు ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి ఉంటున్నారు గదా! ఇలా ఎప్పుడైనా జరిగిందా మీ జరగలేదు. ఈ బ- ఈ ఈ మా బస్తీలో వచ్చేసరికి ఇప్పటి వరకు ఇలాంటి మ్యాటర్ ఏం జరగలేదు. దొంగతనాలు అలాంటివి? దొంగతనం అంటే చిల్లర చిల్లర అవి అయిపోతుంది. ఇళ్లలో అయితే మాత్రం రాలేదు. రాలేదు. అంతా డీజిల్స్ ఫ్యామిలీ. మన ఎవరు అంటారు గంజాయి ఫ్యామిలీ అని, అది అని ఇది అని, అది వేస్ట్ అవి. ఉంటారు వస్తీ బిస్తీ అంటే ఉంటూనే ఉంటారు మామూలు అవి. అంటే వాళ్ళని పట్టుకోవాలి కానీ మనము డైరెక్ట్గా ఇది చేయడం తప్పు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని కూడా అదే రకంగా చేస్తేనే రేపు కాలంలో మనకు ఇక్కడ మొత్తం బస్తీలో దాదాపు 5 నుంచి ఇలా 6వ రోజు కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఈ ఈ గల్లీలో డీసెంట్గా ఉంటారు అందరు. అంటే ఇంత క్రిమినల్ మైండ్ ఇది ఎలా వచ్చిందంటారు? ఇంత రాసుకొని మరీ ఒక పగడ్బందీగా ప్లాన్ చేసి మరీ చేశాడు గదా! అంటే ఇంత క్రిమినల్ మైండ్ ఎలా ఇదంతా జరిగిందనుకుంటున్నారు?
ఇప్పుడు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి, అంతటా జరుగుతూనే ఉన్నాయి. టీవీకి అతకపోతాడున్నాడు వానికి 10th క్లాస్ కానీ వానికి స్పెల్లింగ్ కూడా రావట్లేదు. ఆ రాసిన లెటర్ పైన చూసిన నేను, దాని మీద స్పెల్లింగ్ కూడా సరిగా లేదు. వాడు ఇప్పుడే ఎంత క్రిమినల్ తోని దొంగతనం ఎలా చేయాలి, ఇంట్లోకి ఎలా పోవాలి, ఎలా గ్యాస్ సిలిండర్ లీక్ చేయాలి, మర్డర్ ఎట్లా చేయాలి అని వాడు ఈ 15 సంవత్సరాల్లోనే 10th క్లాస్ చదువుతూనే వాడు ఎంత పర్ఫెక్ట్ ఆలోచన చేసినంటే ఇది అతన్ని కేవలం జైలుకు మాత్రమే పర్మిషన్ చేస్తాం, బాలల వసతి గృహంలో చేస్తాం డిపార్ట్మెంట్ తరఫున అంటే అది కానే కాదు, రేపు దేశానికి కూడా ముప్పు. తల్లిదండ్రుల తప్పు కూడా ఏమైనా ఉందనుకోవచ్చా ఇందులో? తల్లిదండ్రులు పెంచడం విధానంలో గానీ? తల్లిదండ్రుల తప్పు అంటే మనం దానికోసం నేను చెప్పడానికి రాదు. పిల్లలంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా ఇంటర్ వస్తారు ఇక వాళ్ళని కూడా ఎదిరించే బాపతి ఉన్నది పిల్లలు. మామూలుగా అయితే ఉన్నది, మామూలుగా అయింది 80% ఉన్నది పిల్లలు కూడా. నేను ఇప్పుడు కాలేజీ పోతున్నాం డాడీ అంటే 200 ఇచ్చేది 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు నాకేం చెప్పితే మొక్కలు మడచిపోతున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు మనం ఇది కంట్రోల్లో పెట్టాలంటే ఇది ఒకటి పరిష్కారం ఇది చేస్తే మాకు ఇదంతా ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే ఆ 3rd ఫ్లోర్ నుంచి అంటే ఇంకో పక్క బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ లకు దూకాడో అంత ధైర్యము, ఇంకా అందులో వెళ్ళిన తర్వాత కూడా దాదాపు 20 కత్తిపోట్లతో అతి కిరాతకంగా చంపాడు. అంటే ఇంత ధైర్యం ఏడికెళ్ళి వచ్చింది అనుకో? వాడు మేము చూడడం ఏంటంటే ఇది మన న్యూస్ వచ్చింది చూసిన మన ఇవి సిఐడి కానీ క్రైమ్ న్యూస్ ఏవైతే ఎక్కువ చూస్తాడో అవి చూసి వాడు ఒక గంజాయి సేవిస్తాడట. ఆ బ్యాచ్ లో మూలంగా వీళ్ళకి అప్పులైనాయో ఏమైనాయో తెలియదు నాకు అంటున్నారు. పబ్లిక్ టాక్ వెళ్తున్నది. ఆ టాక్ లో వీటికి డబ్బు అవసరం పడి ఈ పని చేసి ఆ పాప అనుమానించడంతో నేను మీ వాళ్ళకి చెప్తానడంతో వీడు చంపడం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్. చెప్పండి, అసలు సహస్ర హత్య కేసులో ఇప్పుడు ఎవరైతే మైనర్ బాలుడు నిందితుడిగా దొరికాడో, సో అసలు మీరేమనుకుంటున్నారు? అతనికి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? అంతా అతను చేశాడంటే మీకు నమ్మసక్యంగా అనిపిస్తుందా? ఎందుకంటే అతను ఒక 10వ తరగతి వ్యక్తి ఇదంతా చేశాడంటే ఇంకా కొందరు ఇంకా డౌట్ లోనే ఇంకా షాక్ లోనే ఉన్నారు కాబట్టి అసలు మీకు ఎలా అనిపిస్తుంది? సహస్ర హత్య కేసు చాలా మిస్టరీ వీడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కానీ మీడియా వ్యవస్థ కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిరోజు ఇక్కడికి రావటం, వాళ్ళు అడగటం ఎక్కడ ఉంది ఎవరు ఏంటి అని అంటే ఇంకా చేయించడం. దీన్ని బట్టి ఎవరైతే ఇంజనీరింగ్ చెప్పాడు అంటున్నారో అతను ఇచ్చిన క్లూని బట్టి కూడా పోలీసు వారు ఈ కేసుని ఛేదించగలిగారు. కొన్ని అనుమానాలతో 2nd ఫ్లోర్ లో ఉంటున్న సంజయ్ అనే వ్యక్తిని తీసుకెళ్లారు. అనుమానాలతో తీసుకెళ్లారు, కానీ ఆ అనుమానంతో తీసుకెళ్లిన వ్యక్తిని ఇంకా రిలీజ్ చేయలేదని చెప్పేసి వాళ్ళ పాప చాలా బాధపడుతుంది. ఆ బాధపడే క్రమంలో ఆ కుటుంబానికి కూడా, ఎందుకంటే అనుమానితుల జాబితాలో తీసుకెళ్ళాలి, కానీ ఇతనే నిందితుడని చెప్పేసి ఛాన్స్ పరిగణించడం తప్పు కాదు. అనుమానితుల జాబితాలో చాలా మంది తీసుకెళ్లొచ్చు, అనుమానితులు దొరికారని చెప్పి తీసుకెళ్లొచ్చు, కానీ పేరు ప్రకటించకూడదు. పోలీసు వారు పేరు ప్రకటించకూడదు. అనుమతి జాబితా తీసుకెళ్లారు. ఒకవేళ వాళ్ళు వేరే కోణంలో పేరు ప్రకటించితే దానికి కృతజ్ఞతలు తెలుపుతున్న పోలీసు వ్యవస్థకు వారు. ఎందుకంటే ఈ అబ్బాయి మీకు తెలిసినంత వరకు గల్లీలో ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారు? నేను గత 30 సంవత్సరాల నుంచి ఈ కుక్కట్పల్లి ఏరియాలో ఉంటాను. ఎక్కడైనా చిన్న దొంగతనాలు జరుగుతుంటాయి కానీ చిన్న దొంగతనాలు జరిగాయి కానీ ఇలాంటి మర్డర్ కేసులు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడున్న మర్డర్ కేసులు అంటే ప్రతి 30 years జనరేషన్ మారుతుంది. జనరేషన్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వెబ్ సిరీస్ చూస్తున్నారు. వెబ్ సిరీస్ లో ఎలా చంపాలి, ఎలా మూవేట్ చేయాలి అనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు లేని సమయంలో మనం ఏం చేస్తే బాగుంటది, మనం స్కూల్కి పంపిస్తాం, స్కూల్కి వెళ్ళిపోతారు కదా పిల్లగాడని చెప్పేసి వాళ్ళు వదిలేసి వెళ్తున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాడా లేదా అని పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం కూడా తల్లిదండ్రులు చేయట్లేదు. తల్లిదండ్రుల పెంపకంలో కూడా తప్పు ఉన్నది. ఎంతసేపటికి వాళ్ళ డ్యూటీ పని మీద వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ పెడతారు తప్ప మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎలాంటి సొసైటీలో పెరుగుతున్నారు, ఈ కింద ఏం చేస్తున్నాడు, పైన ఏం ఆడుకుంటాడే చూడలేదు. ఒక ఫోన్ ఇస్తున్నారు. ఇక్కడ తల్లిదండ్రుల పెంపకం కూడా ఉండుండొచ్చు అంటారా? ఆ తల్లిదండ్రుల పెంపకం చేసి రాంగ్, చాలా తప్పు ఉంది. మన పిల్లలు పెంచే విధానంలో కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. స్కూల్కి వెళ్ళి వచ్చారా లేదా, ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, ఎవరు తిరుగుతున్నారు, ఏ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎలాంటి మూవీస్ చూస్తున్నారు, ఇలా మూవీస్ చూడడం తప్పునని అని చెప్పే విధానంలో కూడా ఉంది. ఈ మైనర్ అబ్బాయికి ఎలాంటి శిక్ష మీరు కోరుకుంటున్నారు? ఈ మైనర్ అబ్బాయికి అయితే తప్పనిసరి శిక్ష పడాలి. ఒకటే కోరుతున్నాను, ఈ మైనర్ అబ్బాయి శిక్ష పడాలి. శిక్ష పడితేనే మరొక మైనర్ విద్యార్థి ఇలాంటి చర్యలకు ఆస్కారం కలదు. దాదాపు 20 కత్తిపోట్లతో ఈ అమ్మాయిని అయితే హత్య చేయడం జరిగింది. ఇదంతా అసలు ఎలా ప్లానింగ్ చేశాడు అనుకుంటున్నారు? ఒక చిన్న అబ్బాయి 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎలా చేశాడు అనుకుంటున్నారు? జులాయిగా తిరిగే అబ్బాయికి చాలా ఆలోచనలు వస్తాయి.
ఈ ఖాళీగా తిరిగే అబ్బాయికి, చదువుకునే వాడికి నేను క్లాస్ టాపర్ గా రావాలి, కాలేజీ టాపర్ గా, స్కూల్ టాపర్ గా రావాలనే వ్యక్తికి, ఒక 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి ఎగ్జామ్స్ రాయే ముందు నేను స్కూల్ టాపర్ గా రావాలనే ఆలోచన ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచన రావు. చెడు తిరిగే వాళ్ళకి, కింద జులై తిరిగే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్లు ఎంతో మందితో తను కలిసి తిరిగి ఉండొచ్చు, వాళ్ళు చెప్పే సలహాలు కూడా ఉండొచ్చు, ఎలా చేస్తే బాగుండదు, దొంగతనాలకి అలవాటు పడి ఉండొచ్చు, ఇంతవరకు బయటికి రావచ్చు. ఈ కేసుతో ఆ పిల్లగాడు ఎలా పెరిగాడు, ఏ విధంగా దొంగతనం చేయాలో ఎలా నేర్చుకున్నాడు, మూవీస్ చూసి నేర్చుకున్నాడు. ఆ పిల్లగాడు మెయిన్ మూవీస్ వల్ల నేర్చుకున్నాడు. మూవీస్ స్క్రిప్ట్ రాసే విధానంలో కూడా ఉంటది. మూవీస్ పెద్దలకి పిల్లలకి ఉపయోగపడంగా రాయాలి రైటర్స్ కూడా, కానీ అలా ఆ విధంగా రైటర్స్ కూడా రాయట్లేదు. సహస్ర విషయంలో మాత్రం చాలా దారుణం ఇది. మూవీ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటారా? అంటే సినిమాల ఎఫెక్ట్లు కూడా ఉన్నాయంటారా? సినిమాల ఎఫెక్ట్ లో 100% ఉన్నాయి. టచ్ మీ నాట్ అనే సినిమా వస్తుంది, వెబ్ సిరీస్ జియో స్టార్ లో. ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి, ఎంతమంది మర్డర్ చేస్తున్నారు అనే సినిమా మూవీలో రియల్ గా చూపిస్తారు. అలా రియల్ గా చూపిస్తున్నప్పుడు పిల్లలకి నేర్చుకోండి ఎలా ఉంటారు. నెట్ఫ్లిక్స్ లో ఇంకా అలాగే కొన్ని వెబ్ సిరీస్ వస్తాయి. పిల్లలు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు, ఏ మూవీస్ అట్రాక్ట్ అని తల్లిదండ్రులు గమనించాలి. మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఎంతసేపు యూజ్ అనే విషయాన్ని కూడా గమనించాలి. మొబైల్ యూజ్ చేసే విధానంలో కూడా ఉంటుంది తేడా. పిల్లలు ఎందుకు యూజ్ చేస్తున్నారు మొబైల్, ప్రతి తల్లిదండ్రులు కూడా. వీళ్ళ గురించి ఏమైనా తెలుసా అండి? ఇక్కడ ఉన్న అంటే ఈ పిల్లల గురించి కానివ్వండి, ఈ ఏరియాలో ఉండే పిల్లల గురించి అయితే మాకు తెలియదు. నేను పిల్లల విషయం గురించి చెప్పాలని చెప్తాను, కానీ పిల్లల గురించి తెలియదు. ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, కష్టపడాలి. ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో ఎప్పుడైనా ఇలా జరగడం జరిగిందా? ఏమైనా దొంగతనాలు కానివ్వండి, ఇట్లా ఏమైనా జరిగిందా? ఇంతకుముందు దొంగతనాలు జరుగుతుండే, చిన్న చిన్న దొంగతనాలు జరిగినప్పుడు కెమెరాస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన పని చేయట్లేదని చెప్తున్నారు. అప్పుడు గల్లీలో కెమెరాస్ కూడా పెట్టారు, ఇప్పుడు పని చేయట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే బస్తీకి అప్పుడు ఎమ్మెల్యే గారు బస్తీకి ఒక కెమెరా పెట్టారు. అది ఎమ్మెల్యే గారు సాహసంతో తీసుకున్న నిర్ణయం, బస్తీ వాసులు కలిసి అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, దాన్ని ఒప్పుకోవచ్చు. కాకపోతే ఈ పిల్లగాడు పెరిగే వాతావరణానికి, తల్లిదండ్రులు పెంచే పెంపకానికి చాలా తేడాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లగాడు పట్టించుకుని. మీరు చెప్పండి అసలు ఏంది ఇక్కడ స్టోరీ ఏంటి? అసలు ఇక్కడ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఎక్కువ ఏమి వినిపిస్తుంది? యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం సార్. ఎవరికైనా తల్లిదండ్రులు పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద ప్రయోజకులు చేయాలని కలగంటుంటారు. వాళ్ళు కూడా అలాగే అబ్బాయిని అమ్మాయిని మంచిగా పెంచి యాడ్ చేస్తుంటారు. అమ్మాయి ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల మాకు దరిద్రంగా శాపంగా మిగిలిపోయింది. అది ఏంటంటే ఆ అమ్మాయి ఆ రోజు స్కూల్కి వెళ్ళింటే ఈ ఘోరం జరిగేది కాదేమో, ఆ తల్లిదండ్రులు శోకం మిగిలేదు కాదేమో. ఆ అబ్బాయి క్రిమినల్ మైండ్ వాడిది, ఆల్రెడీ క్రిమినల్ మైండ్. ఆ క్రిమినల్ మైండ్ తోని ఆల్రెడీ ఒక పేపర్ పెన్ రాసుకొని స్కెచ్ చేసేసి క్లియర్ గా వెళ్ళాలి, డోర్ బలగొట్టాలి, ఆ గ్యాస్ లీక్ చేయాలి అంటే ఆయన ఉద్దేశంగా చంపడానికి వచ్చిందా, లేకపోతే దొంగతనానికి వచ్చిందా, దేనికి వచ్చిందని ఎవరికి అర్థం కావట్లేదు. సో అదేంటంటే అట్లా కాకుండా ఈ అమ్మాయి ఎదురొచ్చేసరికి అమ్మాయిని చంపేసిన అనేది ఒక ఫీలింగ్ వస్తుంది. పేపర్లో కూడా ఏదో బ్యాడ్ కేసు దొంగతనానికి వెళ్ళాడు, ఆ బ్యాడ్ దొంగలించిన పోతే ఇక్కడ అమ్మాయి ఎదురొచ్చినందుకు చంపేసిండు. అబ్బాయి కూడా ఎవరో కాదు, మళ్ళీ అమ్మాయి వాళ్ళ చనిపోయిన అమ్మాయి వాళ్ళ తమ్ముని ఫ్రెండ్, వీళ్ళు క్రికెట్ ఆడుకునే ఫ్రెండ్స్ అంటే వీళ్ళు. అంటే ఇంట్లో వెళ్ళి రావడం అన్ని తెలుస్తూ ఉంటాయి. వేరే వాళ్ళు వచ్చి ఎవరు చంపనీకలేదు. కలిసి ఆడుకునేవారు, ఎంత ఒక్క జాలి దయ కరుణ లేకుండా. సో ఇదంతా ఇలా చేశాడు కదా, ఇదంతా ఈ క్రిమినల్ మైండ్ సెట్ తో అసలు ఇదంతా ఇలా చేశాడు అనుకుంటున్నాను. జీర్ణించుకునే విషయం ఏంటంటే అమ్మాయి పాపది లాస్ట్ 16th బర్త్డే అయింది. అమ్మాయికి అబ్బాయి కేక్ కూడా తినబెట్టిండు. కేక్ తినబెట్టిన చేతులతోనే అమ్మాయిని చంపేసిందంటే అంటే అబ్బాయి రోబర్ చేయడానికి పోయినప్పుడు అమ్మాయి అడ్డొచ్చేసరికల్లా వాడికి ఏది చేతికి ఏది దొరికి దాంతో విచక్షణ రహితంగా పొడిచి చంపేసింది అని చెప్పేసి వీళ్ళు చూసిన సంఘటనను బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి చర్యలు మనకు పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టరేట్ కానివ్వండి, పైన ఉన్న అధికారులు ఎవరైనా కానివ్వండి, ఆ అబ్బాయికి కఠినమైన శిక్ష ఇవ్వాలి. శిక్ష ఇవ్వకుండా వదిలేస్తే ఏదో జూనియర్ అని చెప్పేసి ఏదో ఒక కేసు రాయడము, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడము, నెక్స్ట్ మళ్ళీ ఒక 6 నెలలు సంవత్సరం ఉంచేసి మళ్ళీ బయటకు వదిలేస్తాయి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ చాలా మంది బయటకు వస్తారు. సో ఇలాంటి వాళ్ళు మళ్ళీ బయటికి రాకుండా మేమందరం కోరుకునేది, స్థానికులు మేమందరం కోరుకునేది ఏంటంటే ఆ అబ్బాయికి కఠినమైన శిక్ష వేయాలి. మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో ఇలాంటివి ఏమైనా జరగడం కానివ్వండి, ఇట్లా దొంగతనాలు కానివ్వండి, ఇంకా పిల్లలు ఏమైనా ఇట్లా డ్రగ్స్ కు అలవాటం కానివ్వండి, ఇట్లాంటివి ఏమైనా మీకు తెలిసినంత వరకు ఇలా కేసులు ఏమైనా ఉన్నాయి గత ఈ 2-3 సంవత్సరాల్లో? సార్ నేను ఈ కుక్కరపల్లి ఏరియాలో గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. మేము స్థానికులము. ఇలాంటి చర్యలు ఎప్పుడు మాకు జరగల. ఏదో చిన్న మామూలు గొడవలు ఇష్యూస్ అయినాయి, కానీ ఇలా చంపడాలంటే ఇంతవరకు ఎప్పుడు కాలేదు సార్. మామూలుగా ఇది చంపడం చాలా బాధాకరం. ఎవరికైనా కానీ వాడు ఏదో తీసుకుని రోబోట్ చేసి వెళ్ళిపోమని చెప్పండి, అంతేగాని అమ్మాయిని చంపడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా, తప్పు. సో అందుకని చెప్పేసి అబ్బాయికి కఠినమైన శిక్ష వేయండి మేము కోరుకునేది, అంతే సార్. ఇంకా వేరే ఏం లేదు.